కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 9th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ లెసన్లో మీకు క్లాస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో క్లాస్లోని వేరియబుల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఒక ప్రైవేట్ వేరియబుల్ని పబ్లిక్ ఫంక్షన్స్ ద్వారా రెండు సెట్ ఫంక్షన్ అండ్ గెట్ ఫంక్షన్ ద్వారా ఏ విధంగా యూజ్ చేస్తామనేది తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను మీకు కన్స్ట్రక్టర్స్ గురించి నేర్పించబోతున్నాను. సో కన్స్ట్రక్టర్ అనేది డిఫైన్ చేయాలంటే ఒక బంచ్ ఆఫ్ వేరియబుల్స్ని తీసుకొని వాటిలో డాటాని ఎంటర్ చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేసేదే కన్స్ట్రక్టర్. అయితే దీనికి చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నవి. ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు కానీ క్లాస్ యొక్క నేమ్తోనే ఉంటుంది. కన్స్ట్రక్టర్ అనేది ఒక ఫంక్షన్ యాక్చువల్లీ. ఓకే, సో అది క్లాస్లోని క్లాస్ నేమ్తో ఉండేటువంటి ఒక ఫంక్షన్. అండ్ అది ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అది వెంటనే కాల్ చేయబడుతుంది. అంటే అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థం కావట్లేదు కదా? ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ పబ్లిక్లో చూడండి, సమీర్ అనే తీసుకుంటాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటే ఎగ్జాక్ట్గా అదే తీసుకుంటాం, మళ్ళీ మార్చి తీసుకోకూడదు. ఓకే, సో ఎంటీ పారామీటర్స్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇది ఒక ఫంక్షన్. మనం నార్మల్ ఫంక్షన్ ఏ విధంగా అయితే రాసుకుంటామో అదే రాసుకున్నాం, కాకపోతే ఇక్కడ క్లాస్ నేమ్ని దాని యొక్క ఫంక్షన్ నేమ్గా తీసుకున్నాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అవుట్ అంటే సంథింగ్ ప్రింటింగ్ కోసం మనం రాసుకుంటున్నాం. ఓకే ఓకే విల్ బి ప్రింటెడ్ ఆటోమేటికల్లీ అని రాసామనుకోండి, జస్ట్ లైక్ దిస్. ఓకే, ఊరికే అనుకోండి. సో ఎండెల్ ఈ విధంగా మనం ఒక ప్రింటింగ్ని రాసుకున్నాం ఈ యొక్క ఫంక్షన్ లోపల. ఓకే, సో సంథింగ్ ప్రింట్ చేయమని రాసుకున్నాం. అయితే ఇక్కడ మనం క్లాస్ని ఏ విధంగా తీసుకొని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటామంటే సమీర్ అనేది తీసుకొని ఎస్ఓ అని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఎస్ఓ డాట్ సంథింగ్ గెట్ నేమ్ సెట్ నేమ్ ఇవన్నీ అక్కర్లేదు. ప్రస్తుతానికి మనం కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మనం ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే దాని యొక్క కన్స్ట్రక్టర్ని అది కాల్ చేస్తుంది. సో చూడండి, ఆ కన్స్ట్రక్టర్లో ఏముంది, విల్ బి ప్రింటెడ్ ఆటోమేటికల్లీ అని ఉంది. సో అది ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది. మనం దీనికి సంబంధించిన డాటాని ఏం రాయలేదు, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం ఆ యొక్క క్లాస్కి. సో దాంట్లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా కాల్అప్ చేసింది, కాల్ చేయబడింది. ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసింది. ఓకే, సో కాల్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. కానీ మనం దీని లోపల ఒక స్ట్రింగ్ పారామీటర్ని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ జెడ్ అనుకోండి. ఓకే, సో ఏం చేస్తానంటే ఇక్కడ సెట్ నేమ్ గెట్ నేమ్ ఉంది కదా, ఈ సెట్ నేమ్ ఫంక్షన్ని తీసుకుంటాను. ఇక్కడ సెట్ నేమ్ ఫంక్షన్ యొక్క పారామీటర్ వచ్చేసి ఈ యొక్క స్ట్రింగ్ని తీసుకుంటాను. అంటే ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి మనం ఇక్కడ పారామీటర్ని గనక ఇచ్చామంటే అది ఏమవుతుంది, ఈ ఫంక్షన్లోకి వెళ్ళి దాని యొక్క పారామీటర్కి అంటే ఎక్స్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తుంది, అది నేమ్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఆ తర్వాత నేమ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారామీటర్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ రఫీక్ మొహమ్మద్ అని రాస్తున్నాను అనుకోండి. అని రాశాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాకలాగా ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఏమని, సి అవుట్. ఓకే,
SO డాట్ గెట్ నేమ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇది. ఓకే, సో ఎందుకంటే మనం నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో ఎనీవేస్ ఎండ్ లైన్. ఓకే, సో ప్రింట్ చేసినప్పుడు చూడండి రఫీక్ మొహమ్మద్ ప్రింట్ అయిపోయింది, చూసారా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కన్స్ట్రక్టర్లో కూడా మనం డాటాని అసైన్ చేసినప్పుడు అది కన్స్ట్రక్టర్ ఫంక్షన్ నుండి సెట్ నేమ్ ఫంక్షన్లోకి వెళ్ళి ఆ తర్వాత దాంట్లో నేమ్ వేరియబుల్ని సెట్ చేసేస్తుంది. ఓకే, నేమ్ వేరియబుల్ని సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. ఆ ప్రకారంగా అంటే మనం ఇదంతా సింపుల్, మనం ఇదివరకు చూసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఏమవుతుంది, కొత్తగా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని యూజ్ చేసి మనం డాటాని అసైన్ చేయడం జరిగింది. ఓకే, దాని యొక్క వాల్యూని అసైన్ చేయడం జరిగింది. ఓకే, స్ట్రింగ్ని అసైన్ చేయడం జరిగింది, టెక్స్ట్ని అసైన్ చేయడం జరిగింది, ఏ విధంగానైనా చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించాలి, ఒక ప్రైవేట్ వేరియబుల్ క్లాస్లోని వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేస్తున్నాం ఒక పద్ధతి ద్వారా. ఓకే, ఎలాంటి ఫంక్షన్స్ త్రూ ప్రైవేట్ వేరియబుల్ని ఆ క్లాస్లో కొన్ని ఫంక్షన్స్, పబ్లిక్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం దాని యొక్క వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాం. అయితే ఒక వేరియబుల్ యొక్క దాని యొక్క బాధ్యత ఏంటి అంటే ఒక డాటాని అసైన్ చేసుకోవడం. ఓకే, అది ఏ టైప్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, డాటా టైప్ అనేది వేరే విషయం, అది నంబరా, టెక్స్టా, డెసిమల్ ప్లేసెస్ ఉన్న నంబరా అనేది పక్కన పెట్టేస్తే ఒక సంథింగ్ ఒక డాటాని అసైన్ చేసుకోవడం దాని యొక్క బాధ్యత. అది మరోసారి తీసుకున్నప్పుడు దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్లో జనరల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం, జస్ట్ లైక్ ఓకే ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నప్పుడు ఇక్కడ అవుట్ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం ఎండ్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుంది, 100 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, కానీ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ వాల్యూని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ 250. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుంది, అది 250 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఈ వేరియబుల్ని అంటే కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి మనం చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నేమ్ని సెట్ చేసాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమీర్ SO2 అంటే రెండో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను అదే క్లాస్కి. ఓకే, సెకండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి వేరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఏం చేస్తున్నాను, సమీర్ మొహమ్మద్ అని ఎంటర్ చేశాను. మరొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను కొంచెం ఈజీగా అర్థం అవ్వడం కోసం, SO3. ఓకే, ఇక్కడ SO3 అనే పెట్టాలని ఏం లేదు, జనరల్గా చెప్తున్నాను అంతే, విక్రమ్ రెడ్డి అనుకోండి. సో ఈ విధంగా తీసుకున్నాను. అయితే యాక్చువల్లీ మనం ఇందాక చెప్పుకున్న ప్రకారం అంటే మనం మెయిన్లో ఒక వేరియబుల్ని మెయిన్ ఫంక్షన్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమైంది, లాస్ట్లో ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అయింది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదన్నమాట. అంటే అవుట్. ఓకే, ఇక్కడ SO2 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ డాటా, మళ్ళీ సేమ్ గెట్ నేమ్. ఓకే, ఎండ్ ఓకే, అవుట్ SO3 డాట్ గెట్ నేమ్ మళ్ళీ. ఓకే, కానీ యాక్చువల్లీ ఇక్కడ మనం డాటాని ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం, ఓన్లీ నేమ్ అనేటువంటి వేరియబుల్కి మాత్రమే అసైన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ మూడు కూడా ప్రింట్ అవుతాయి. చూడండి, రఫీక్ మొహమ్మద్, సమీర్ మొహమ్మద్, విక్రమ్ రెడ్డి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని డిఫరెంట్ డాటాని ఆ వేరియబుల్లోకి అసైన్ చేయొచ్చు అండ్ డిఫరెంట్గానే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఓవర్ రైట్ చేయకుండానే మనకు డాటాని సపరేట్గా ఉంచుతుంది. ఓకే, సపరేట్గా ఉంచేస్తుంది. సో ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేయవచ్చు అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ని ఒక క్లాస్ నుండి మనం మెయిన్ ఫంక్షన్లోకి
తీసుకోవచ్చు, దాంట్లో డాటా అసైన్ చేయొచ్చు అండ్ డాటాని మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నాకు తెలుసు, కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న వెంటనే అది కాల్ చేయబడుతుంది. అంటే మనం సపరేట్గా మళ్ళీ దాన్ని కాల్ చేయాల్సిన అవసరం లేకుండానే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, సో అది పారామీటర్స్ని కూడా కలిగి ఉంటుంది. పారామీటర్ని మనం తీసుకున్నప్పుడు దాని యొక్క డాటాని అసైన్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ సెట్ ఫంక్షన్ని మనం తీసుకొని దాంట్లో మనం ఏదైతే పారామీటర్ని తీసుకున్నామో కన్స్ట్రక్టర్కి తీసుకున్నటువంటి పారామీటర్ని ఇక్కడ మనం సెట్ నేమ్ అనేటువంటి ఫంక్షన్కి పారామీటర్గా మార్చుకున్నప్పుడు జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ అయింది. సో ఎక్స్ వాల్యూ అనేది ఎక్కడ అసైన్ చేయబడింది? నేమ్ అనేటువంటి వేరియబుల్లోకి అసైన్ అయింది. అండ్ గెట్ నేమ్ అనేటువంటి ఫంక్షన్ మనకు నేమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే, నేమ్ అనేటువంటి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ నేమ్ని ఇక్కడ మనం ప్రింట్ చేసుకోగలిగాం. అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, అంటే ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో డాటాని డిఫరెంట్గా అసైన్ చేయొచ్చు. అదే ఏ విధంగా అయితే మనం డిఫరెంట్గా తీసుకున్నామో అదే విధంగా మనం డిఫరెంట్గా వాటిని యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇక్కడ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసే క్రమంలో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ప్రైవేట్ లోపల మనం ఒక వేరియబుల్ని తీసుకోవడం జరిగింది, స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, నేమ్ ఉంది, ఏజ్ కూడా తీసుకోవచ్చు, హైట్ కూడా తీసుకోవచ్చు, వెయిట్ కూడా తీసుకోవచ్చు. ఒక స్టూడెంట్ డాటాని తీసుకున్నప్పుడు నేమ్, ఐడి నంబర్, నేమ్ అండ్ క్లాస్, ఈ విధంగా వాళ్ళ సంబంధించినటువంటి సెక్షన్, ఓకే, అతను చదువుతున్నటువంటి గ్రూప్, ఇలాంటివి ఉంటవి. ఒకవేళ ఒక ఎంప్లాయ్ డాటాని తీసుకున్నప్పుడు మనం ఐడి, ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్, ఓకే, ఎంప్లాయ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. అతని శాలరీ తీసుకోవచ్చు. సో రకరకాల వేరియబుల్స్ అనేవి ఉంటవి. రకరకాల వేరియబుల్స్ని మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ ద్వారా వాటిని డాటాని ఎంటర్ చేయొచ్చు. అదే విధంగా వాటిని తీసుకునే వీలు కూడా మనం ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మళ్ళీ ఈ ట్యూటోరియల్ని చూడండి. అదే విధంగా మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఏమవుతుందంటే, చూసినప్పుడు ఒకసారి చూస్తే అర్థమైనట్టు అనిపిస్తుంది. మళ్ళీ చేయడానికి వెళ్తే ఇదేంటి, ఇది వేరేలా ఉంది అన్నట్లు అనిపిస్తుంటుంది. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియో ట్యూటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.